నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆర్ నేను షీలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ నెహ్రూ గురించి మాట్లాడుతూ కాలం వెల్లబుచ్చుతోంది అన్నారు. యువత పెద్ద ఎత్తున పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో రాణించాలని సూచించారు. ఇవాళ స్వతంత్ర భారతదేశం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి హక్కు లేనటువంటి నైతికత కూడా లేనటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన గాంధీ గారి పైన నెహ్రూ గారి పైన మాట్లాడుతూ కాలం వెలిపిస్తున్నటువంటి దుస్తులు చూస్తూ ఉంటే అందరూ దీన్ని ముఖ్యంగా యువత గమనించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ మరొక విషయం ఈరోజు రాఖీ పౌర్ణమి రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరిమణులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో యువతంతా కూడా పెద్ద ఎత్తున పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేసి 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పించారు. తప్పనిసరిగా యువత ఈ రాజకీయాల్లోకి ప్రధాన పాత్ర పోషించినట్టుగా రావాల్సిందిగా వారిని కూడా కోరుతూ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబాలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున కూడా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.